బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఏప్రిల్లో కొత్త రేషన్ కార్డు జారీ చేయబోతున్నారు. 2 రకాల రేషన్ కార్డులు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో మనం చూసాము. సో గులాబీ కలరు, తెల్ల కలర్ రేషన్ కార్డు 2 ఉండేది. బట్ ఈసారి ఇక కొంత రేషన్ కార్డులో రంగుల విషయంలో కొంత మార్పు చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో ఈ 2 రకాల రేషన్ కార్డుల గురించి అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. సో ఇప్పటికే రేషన్ కార్డుకు సంబంధించినటువంటి గతంలో భారీ సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డు సైజును కూడా తగ్గించి ఇక ఏటీఎం కార్డు ఒక మినీ ఆధార్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు రాబోతున్నట్టుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నమూనాలను పరిశీలిస్తూ వాటికి టెండర్ కూడా పిలిపిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిరుపేద కుటుంబాలు అర్హులైనటువంటి వారందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం వెహికల్తో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై అయితే రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక విషయం వెల్లడించారు. తెలంగాణలో ఇక్కడి నుంచి 2 రకాల రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టుగా తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి మాత్రమే బీపీఎల్ కార్డులు ఇవ్వన్నారు. అంటే బిలో పావర్టీ లైన్కి సంబంధించిన వాళ్ళందరికీ ఆ కార్డు ఇవ్వనున్నారు. ఇక దారిద్ర్య రేఖకు పైన ఉన్న వారికి ఐపీఎల్ కార్డులు ఇవ్వనున్నట్టు భావిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.